మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది. అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో భాగంగా రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీని సందర్శించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి పాటకు భారీ స్పందన రావడంతో పెద్దిపై హైప్ మరింత పెరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినగానే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరిగింది. నార్త్ ఇండియాలో కూడా చరణ్ కు భారీ అభిమాన వర్గం ఏర్పడటం ఆయన స్టార్ డమ్ కు నిదర్శనం. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కథ, స్కేల్, విజువల్స్ పరంగా చరణ్ కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లోని పవర్ఫుల్ క్రికెట్ షాట్, అలాగే చికిరి చికిరి పాట సినిమాపై హైప్ ను ఆకాశానికి చేర్చాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో యూనిట్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ప్రస్తుతం పెద్ది చిత్రీకరణ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుండటం విశేషం. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం రాజధానిలో భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, AP భవన్, పార్లమెంట్ పరిసరాలు, ఇండియా గేట్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్రపతి భవన్, జామా మసీదు, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాల్లోనూ షూటింగ్ జరగడంతో ఈ షెడ్యూల్పై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా తెలంగాణ భవన్లో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం సాయంత్రం అక్కడి క్యాంటీన్లో జరిగిన షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ సందడి చేయడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ షూటింగ్ షెడ్యూల్లో భాగంగా రామ్ చరణ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకోగా ఆయన్ని చూడాలనే ఉత్సాహంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చింది. అభిమానులతో పాటు అక్కడి పోలీస్ సిబ్బంది కూడా చరణ్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఢిల్లీలోని ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ప్రధానమంత్రి సంగ్రహాలయంలో కూడా పెద్ది షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఆ మ్యూజియం, లైబ్రరీని సందర్శించి అక్కడి అధికారులను కలిసిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని కార్యాలయం పరిధిలో షూటింగ్ జరగడం, దేశ రాజధానిలో కీలక ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం చూసి దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను చాలా పెద్ద ప్లాన్ తో తెరకెక్కిస్తున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చికిరి చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల వ్యూస్ మార్క్ ను దాటి గ్లోబల్ ట్రెండింగ్ లో నిలవడం సినిమాపై ఉన్న అంచనాలకు మరో బలమైన కారణంగా మారింది. ఢిల్లీలో తీస్తున్న భారీ విజువల్స్, స్టార్ కాస్ట్, పాటలకు వస్తున్న స్పందన అన్నీ కలిసి పెద్ది రామ్ చరణ్ కెరీర్ లో మరో భారీ చిత్రంగా నిలవనుందని అభిమానులు నమ్ముతున్నారు.